హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలని వీడియో చేస్తున్నాను. అయితే మన ప్రతి ఒక్కరూ ఏదో ఒక వస్తువు అవసరాన్ని బట్టి మనం ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తుంటాం కదా. అయితే నేను కూడా ఫ్లిప్కార్ట్లో హోమ్ థియేటర్ అవసరమయ్యి బుక్ చేశాను. అయితే ప్రోడక్ట్ అయితే వచ్చింది, బట్ అది వర్క్ చేయట్లేదు. హోమ్ థియేటర్ అయితే వచ్చింది, చూడండి. హోమ్ థియేటర్ అయితే వచ్చింది, కానీ ఇది రావట్లేదు, బేస్ రావట్లేదు. రిటర్న్ ఆర్డర్ పెట్టాను, 2 times పెట్టాను, వాళ్ళే రిజెక్ట్ చేస్తున్నారు. సరే అని కస్టమర్ కేర్తో మాట్లాడితే మీకు మేము హెల్ప్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారు. మాట్లాడినంతసేపు మాట్లాడారు, వెంబడే కాల్ కట్ చేశారు. ఫీడ్బ్యాక్ పెడుతున్నా కూడా మెసేజ్లు కూడా రిజెక్ట్ చేశారు. ఇంకా మనం ఎలాంటి మెసేజ్ చేయాలన్న కూడా వాళ్ళు లాగౌట్ చేశారు. దయచేసి ఫ్లిప్కార్ట్లో ఏ ప్రోడక్ట్ కూడా ఆర్డర్ పెట్టుకోవద్దు. ఫ్లిప్కార్ట్లో అంతా మోసంగా ఉంది. దయచేసి మీరు ఒకసారి ఎవరైనా సరే 2 నిమిషాలు ఆలోచించి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకోండి. అది అమెజాన్లో ఇంత మటుకి ఏ ఫేక్ జరగలేదు. నేను అమెజాన్లో కూడా పెడతాను, బట్ దాంట్లో ఇలా డూప్లికేట్ ప్రోడక్ట్ కానీ ఆల్రెడీ రిపేర్ వచ్చి ప్రోడక్ట్ని ప్యాక్ చేసి పంపడం కానీ జరగలేదు. నేను ఫస్ట్ టైం ఫ్లిప్కార్ట్లో చేశాను. ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశాను. వాటిని మళ్ళీ రీప్లేస్మెంట్ పెట్టాల్సి వచ్చింది, రిటర్న్ ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. ఈసారి బాగా హ్యాండ్ ఇచ్చారు. ఎన్నిసార్లు రిటర్న్ ఆర్డర్ పెట్టినా కూడా రిటర్న్ ఆర్డర్కి ఎవరు రాలేదు, తీసుకోలేదు. వాళ్ళే మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేసేస్తున్నారు, క్యాన్సిల్ చేసేస్తున్నారు ఆర్డర్ని కూడా. దయచేసి ఎవరైనా సరే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకోవద్దని మీ అందరికీ నాకు జరిగిన ప్రాబ్లం గురించి చెప్తున్నాను. దాన్ని బట్టి మీ ఇష్టం. ఫ్లిప్కార్ట్ మటుకి నేనైతే ఇంక జీవితంలో నమ్మను, దాంట్లో ఒక్కటి కూడా ఆర్డర్ పెట్టను. థ్యాంక్ యూ.